హూర్ అనే మహిళ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ హూర్ అనే మహిళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ బిచ్చం అడుక్కుండే మహిళ. ఈ మధ్యకాలమే ఆమె చనిపోయింది. చనిపోవడంతో దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకి చర్చకి దారితీసింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం, ఆస్తులు మొత్తం కుటుంబ సభ్యులకి సరి సమానంగా పంపకాలు చేసిన తర్వాత ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. కొంతకాలం వరకు ఆమె చాలా హ్యాపీగా ఉంది. తర్వాత అనుకోకుండా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఆమెను వెంటాడాయి. ఉన్నవాళ్ళు ఆమెకి దగ్గర తీసుకోలేదు. ఆమె సమస్యలు ఉన్నప్పుడు ఎవరు ఆమె సమస్యకి పరిష్కార దిశగా ముందుకు రాలేదు. కానీ ఒంటరిగా ఉన్న ఆ ఊరు వచ్చి రోడ్లపైన బిచ్చం అడుక్కుంటూ ఇలా ఫుట్పాత్ల పైన జీవనం కొనసాగిస్తూ ఒక పూట తింటే మరో పూట ఫుడ్ దొరికేది కాదు. మరోవైపు వాన వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా ఇలా ఫుట్పాత్ల పైన ఆమె జీవనం కొనసాగిస్తూ ఆమె కాలం గడిపింది. ఈ మధ్యకాలమే హఠాత్తుగా ఆమె చనిపోవడంతో స్థానికులు ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఎప్పుడైతే ఆమె చనిపోయిందనేసి వార్త వాళ్ళ బంధువులు తెలుస్తుందో అప్పుడే బంధువులు ఒక్కసారిగా కట్టకట్టుకొని ఆమె ఇంటి దగ్గర చేరుకుంటారు. ఆమె ఇల్లు తెరిచి లోపల వెళ్ళగానే ఇల్లు మొత్తం నాణ్యాలు పడి ఉంటాయి. మరోవైపు మూలలో మూటలు దొరుకుతాయి. ఆ మూటలు ఓపెన్ చేసి చూడగా లక్షలాది రూపాయలు డబ్బు కట్టలు బయటకు పడతాయి. ఆమె ఆ లక్షలాది రూపాయలు ఎలా సంపాదించో మీకు తెలుసా? ప్రతిరోజు ఇలా బిచ్చం అడుక్కుంటూ ఇలా రోడ్లపైన పనుక్కుంటూ ఒక పూట తిండి దొరికితే 2 పూట్ల తిండి దొరికేది కాదు. ఒకరోజు ఆమెకి ఎవరైనా విషయం ఇస్తే 2 రోజుల దాకా ఆమె గురించి పట్టించుకునే నాణ్యుడు కూడా ఉండేవాడు కాదు. అలాంటి మహిళ ఆస్తి గురించి ఇప్పుడు కుటుంబ సభ్యులు ముందుకొచ్చి నాకింత ఆస్తి కావాలి, నా ఆస్తిలో నాకు వాటా ఉంది, ఆ డబ్బులు నాకు కావాలి అనేసి ఒకరిపైన ఒకరు గొడవలు చేసుకుంటూ ఉంటే స్థానికులు అందరినీ మందలించి వాళ్ళకి తిట్టి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి. ఇప్పుడు ఆ మొత్తం డబ్బులు లెక్కేస్తే 8,40,000 రూపాయలు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఈ డబ్బుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద రచ్చకి చర్చకి దారితీసింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు అయితే దీనిపైన కేసు నమోదు చేశారు. అసలు ఉన్న వారసులు ఎవరు, వారసులు ఉంటే ఇంతకాలం ఎక్కడ చచ్చిపోయారు, ఈమె ఇంతకాలం ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బిచ్చం అడుకుంటూ రోడ్లపైన తిరుగుతుంటే మీకెందుకు ఈమె గుర్తుకు రాలేదనేసి స్థానికులతో పాటు అధికారులు కూడా వాళ్ళ బంధువుల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి.